వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ మధ్య తరచూ పులివెందుల వెళ్తున్నారు. ప్రతి 2-3 నెలలకు ఒకసారైనా ఆయన అక్కడికి వెళ్ళకపోతే ఆయన మనసు సాగదు. అంతేకాదు అక్కడ ప్రజా దర్బార్లు కూడా నిర్వహిస్తున్నారు. జనంతో మమేకమవుతున్నారు. ఇక మధ్యలో కొన్ని ప్రారంభోత్సవాలు కూడా పెట్టుకున్నారు. ఎంపీ అవినాష్ నిధులతో అభివృద్ధి పనులకి కూడా శ్రీకారం చుడుతున్నారు జగన్. ఇక వెళ్ళినప్పుడల్లా పులివెందులలోనే 3 రోజుల పాటు గడుపుతున్నారు. మరి జగన్ పులివెందుల ఎందుకు ఇంతలా వెళ్లాల్సి వస్తోంది అంటే గనక డిఫరెంట్ స్టోరీ అక్కడే ఉంది అని కూడా చెప్పచ్చు. పులివెందులైతే జగన్కు ఈనాటిది కాదు. 1978 నుంచి వైఎస్ఆర్ ఫ్యామిలీకి కట్టుబడి ఉంది. అక్కడ చెట్టు చేమ పుట్ట గుట్ట ఏం మాట అడిగినా జై జగన్, వైఎస్ఆర్ కుటుంబం మాటే పలుకుతాయి. అసలు అక్కడ రెండో పార్టీ ప్రసక్తే లేదు. ఆ మాట అంతకంటే లేదు. ఇక వైఎస్ఆర్ పులివెందుల నుంచి 6 సార్లు గెలిచారు. జగన్ అయితే ఇప్పటికీ 3 సార్లు గెలిచారు. వివేక కూడా 2 సార్లు గెలిస్తే విజయమ్మ కూడా అక్కడ ఒక్కసారి పోటీ చేసి మరీ గెలిచారు. ఇది వైఎస్ ఫ్యామిలీకి పులివెందులకున్న రిలేషన్. ఇంతలా వైఎస్ కుటుంబంతో మమేకమైన పులివెందుల ప్రజాభిమానం పలుచనవుతోంది అన్నది ఈ మధ్య జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ద్వారానే ప్రపంచానికి తెలిసింది. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. వైసీపీకి ఏకంగా డిపాజిట్లు గల్లంతైన నేపథ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే దీని వెనుక అధికార పార్టీ ఆగడాలు అని వైసీపీ నేతలు ఆరోపించినా, జగన్ ఆరోపించినా వైసీపీ శ్రేణులు నీరసించిపోవటమే అసలైన కారణం అన్నది లోతైన రాజకీయ విశ్లేషణగా అది జగన్ తెలుసుకోవాలంటున్నారంతా. వైసీపీకి అన్ని చోట్ల ఉన్న సమస్య పులివెందులలో కూడా ఉంది. అదే క్యాడర్తో లీడర్ల మధ్య గ్యాప్ అక్కడ పట్టి పీడిస్తోంది. గతంలో వైఎస్ఆర్ టైంలో చూస్తే కనుక వివేక అన్ని దగ్గరుండి చూసుకునేవాళ్ళు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా వైసీపీ పార్టీ తాను కూడా ఉన్నానని అక్కడి ప్రజలకి భరోసా ఇచ్చేవాళ్ళు. దాంతో పులివెందులలో చెక్కు చెదరని అభిమానం అలాగే వైఎస్ఆర్ ఫ్యామిలీకి నిలిచిపోయింది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు, పూర్తిగా మారిపోయింది అంటున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి వివేక మాదిరిగా జనంతో కనెక్షన్ పెట్టుకోలేకపోతున్నారన్నది అక్కడ వాదన. దాంతోపాటు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కూడా అక్కడ దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. దీన్ని కంపేర్ చేసుకున్న ప్రజలు వైసీపీ నిర్లిప్తత టీడీపీకి అడ్వాంటేజ్గా మారింది అంటున్నారు. దానివల్లే జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఆ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటికే పులివెందుల జడ్పీటీసీ గెలుచుకున్న టీడీపీ పులివెందుల మున్సిపాలిటీని కూడా గెలుస్తామని ధీమాగా చెప్తాను. దాని మీదనే బీటెక్ రవి ఫుల్ ఫోకస్ పెట్టున్నారు. మరి ఈ క్రమంలో ఇప్పుడు జగన్ పర్యటనలు ఆసక్తి పెంచుతున్నాయి. అందరితో ఆయన కలిసి వస్తున్నారు. క్యాడర్కి భరోసా ఇస్తున్నారు. ఎందుకంటే ఉన్న ఈ మున్సిపల్ ఎలక్షన్స్ని కూడా టీడీపీ గనక గెలుచుకుంటే వైసీపీకి అక్కడ ఎటువంటి పేరు ఉండకుండా పోతుంది. కాకపోతే ఇది ఏమాత్రం సరిపోదు. ఖచ్చితంగా జగన్ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి. అక్కడి నుంచి ఆయన ప్రక్షాళన స్టార్ట్ చేస్తే కానీ మేబీ మున్సిపాలిటీలో జగన్ ఏమన్నా గెలిచే ఛాన్స్ ఉంటుందని జగన్కి తెలుసు. ఎందుకంటే పులివెందుల ఆయన సొంత నియోజకవర్గం. ఆయన ఎమ్మెల్యే. అందువల్ల మండల నాయకుల నుంచి గ్రామస్థాయి వార్డు నాయకులతో నేరుగా భేటీలు చేసి వారి సందేహాలను తీర్చి తాను ఉన్నాను అని భరోసా ఇస్తేనే మేబీ ఏమన్నా పులివెందుల కంచుకోట బేటలు వారకుండా కొద్దో గొప్ప జగన్ కంట్రోల్లో ఉంటుంది. ఏదేమైనప్పటికీ గతానికి భిన్నంగా జగన్ టూర్లు అయితే కొంతమేరకు క్యాడర్ని సంతృప్తి కలిగిస్తున్నాయని అంటున్నారు. బట్ చూడాలి జగన్ ఎంత పర్యటన చేసినప్పటికీ మేబీ పులివెందులు ఏమన్నా చేజారిపోకుండా ఉంటుందా? జడ్పీటీసీ ఎలాగూ పోయింది. ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో అయినా జగన్ ఆయన మార్కు చూపిస్తారా? చూద్దాం ఏం జరుగుతుందో. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.